స్వాతి ఏం మాట్లాడకుండా అజయ్ తల మీద నుండి చేయి తీసేస్తుంది. ఇద్దరికి గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతూ ఉండగా ఆ ఆలోచనలతో ఇప్పటికో పడుకున్నారు. మార్నింగ్ లేస్తూనే పాప కోసం చూసింది స్వాతి. కానీ స్వీటీ కనిపించలేదు ఎక్కడ. కంగారుగా కంపార్ట్మెంట్ అంతా తిరుగుతూ వెతుకుతుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళిన స్వాతికి డోర్ దగ్గర అజయ్ స్వీటీని ఎత్తుకొని కనిపిస్తాడు. వేగంగా అజయ్ దగ్గరికి వెళ్ళి స్వీటీరా అంటే అప్పుడు స్వీటీ, అమ్మా ఈ అంకుల్ నాకు బాగా నచ్చారు, నేను అడిగానని డోర్ దగ్గరికి తీసుకొచ్చారు. నీకు విషయం తెలుసా, డోర్ నుండి బయటకు చూస్తుంటే ఆ చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయమ్మా. స్వాతి, సరేరా బ్రష్ చేయిస్తాను. స్వీటీ, అమ్మా నేను బ్రష్ చేసుకున్నాను, అంకులే చేయించారు. నువ్వు బ్రష్ చేసుకునిరా, నేను అంకుల్తో ఉంటాను. స్వాతి కోపంగా వెళ్ళిపోతుంది. అజయ్ స్వీటీకి ముద్దు పెట్టి, థ్యాంక్స్ స్వీటీ, కానీ మీ అమ్మకి కోపం వచ్చినట్టుంది, తిడుతుందేమోరా. స్వీటీ, లేదంకుల్, మా అమ్మకి అసలు కోపం రాదు, నేను ఎంత అల్లరి చేసినా ఏమనదు. నా టాయ్స్ అన్ని పడేసినా విరగ్గొట్టినా అన్ని మళ్ళీ తనే నీటిగా సర్దుతుంది, నన్ను మాత్రం ఏమనదు. అమ్మమ్మ తాతయ్య తిట్టినా పోనీలే చిన్నపిల్ల కదా వదిలేయమంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. అజయ్ మనసులో, అవును స్వీటీ, మీ అమ్మ నిజంగానే బంగారం, పైకి మాత్రం. మరి మీ డాడీ? స్వీటీ, ఏమో అంకుల్, మా డాడీని నేను ఎప్పుడు చూడలేదు. అజయ్, మరి మీ డాడీ గురించి మీ మమ్మీని అడగలేదా నువ్వు? స్వీటీ, అడిగాను అంకుల్, మా నాన్న ఏదో పని మీద వెళ్ళారు, రావటానికి చాలా టైం పడుతుందని చెప్పింది అంతే. అజయ్, ఓ సరే పదా, సీట్ దగ్గరికి వెళ్దాం. ఇద్దరు సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అజయ్ మనసులో, ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి. స్వాతి, ప్లీజ్ నిజం చెప్పు, నాకు అసలు ఏం జరిగిందో తెలియక పిచ్చి పట్టేలా ఉంది. ఎన్ని కలలు కన్నానో మన జీవితం గురించి, అన్ని కలలుగాని మిగిలిపోతాయేమో అని బాధగా ఉంది స్వాతి. ఇంతలో ఫ్రెష్ అయి తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంది. అప్పటికి ఇంకా స్వీటీ అజయ్ ఊళ్ళోనే కూర్చొని ఉంది. స్వాతి, ఏ స్వీటీ ఇట్రా, బిస్కెట్ తిందు. స్వీటీ అజయ్ దగ్గర నుండి స్వాతి దగ్గరికి వెళ్ళి బిస్కెట్ తీసుకొని అజయ్ దగ్గరికి వచ్చి, అంకుల్ ఇదిగో బిస్కెట్, మీరు తినండి, మీ బొజ్జకి కూడా ఆకలిస్తుంది కదా అంటూ తన చిన్ని చేతులతో అజయ్ నోట్లో పెట్టేసరికి తన కళ్ళ నుండి నీళ్లు కారతాయి. అజయ్ కన్నీళ్లు తుడుస్తూ, అయ్యో అంకుల్ ఏడవకండి, మీకు ఇంకా ఆకలిస్తే నా బిస్కెట్ కూడా తినండి అనేసరికి తనని గట్టిగా గుండెలకు హత్తుకొని, వద్దు స్వీటీ, కడుపు నిండిపోయింది, నువ్వు తిను అంటాడు అజయ్. వాళ్ళిద్దరిని అలా చూసి స్వాతి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అజయ్ చూసేసరికి స్వాతి తల తిప్పేసి విండో నుండి బయటకు చూస్తుంది. అజయ్ మనసులో అనుకుంటాడు, ఎందుకు స్వాతి ఇలా చేస్తున్నావు, నీ మనసులో ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళల్లో తెలుస్తుంది, కానీ ఎందుకు నాకు దూరం అయ్యావో కారణం మాత్రం తెలియటం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉండగానే వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చేసరికి
ఇద్దరు లగేజ్ తీసుకొని ట్రైన్ దిగారు. అజయ్కి స్వాతిని ఎలా కాంటాక్ట్ చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లో స్వీటీ తన పాలిట దేవతలా అనిపించింది. స్వీటీ స్లోగా అజయ్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు స్వీటీ, అంకుల్ మీరు నాకు బాగా నచ్చారు, మీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని స్వాతి నెంబర్ చెప్పింది. ఇంకా మన అజయ్కి ఆనందానికి అవధులు లేవు. ఎలా అయినా నిజం తెలుసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. స్వాతి పిలుపుతో స్వీటీ అజయ్ దగ్గర నుండి స్వీటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వాతి చూడకుండా అజయ్కి బాయ్ చెప్తుంది. డ్రైవర్ కారుతో రెడీగా ఉండడంతో అజయ్ కారు దగ్గరికి వెళ్తూ స్వాతి వైపు చూసి, నేను డ్రాప్ చేయనా? అప్పుడు స్వాతి, వద్దు, నాన్న వస్తున్నారు, మీరు వెళ్ళండి. అజయ్ మనసులో, ఓ అంకుల్ వస్తున్నారా, అయితే ఆయన్నే అడిగితేనైనా నాకు నిజం తెలుస్తుందేమో, ఎలా అంకుల్తో మాట్లాడడం అనుకుంటూ ఉండగా శరత్ అంటే స్వాతి వాళ్ళ నాన్న కనిపిస్తారు. అజయ్ ఎలా అయినా శరత్ గారితో మాట్లాడి విజయం తెలుసుకోవాలి అనుకున్నాడు. శరత్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ బాగున్నారా? అప్పుడు శరత్, ఎవరు బాబు నువ్వు? అజయ్ అప్పుడు షాకింగ్ గా, అంకుల్ నేను అజయ్. శరత్, సారీ బాబు, నాకు గుర్తుకు రావటం లేదు. అప్పుడు స్వాతి అజయ్ దగ్గరికి వచ్చి, నాన్న గతం మర్చిపోయారు, ఆయన నిన్ను గుర్తుపట్టలేరు, నువ్వు ఎక్కువగా ట్రై చేయకని చెప్పి అక్కడి నుండి శరత్ గారితో కలిసి వెళ్ళిపోతుంది. అజయ్కి ఏం చేయాలో అర్థం కాక వెళ్తున్న స్వాతి వైపు చూస్తే తను కూడా కారులో ఎక్కి కూర్చుంటాడు. అలా స్వాతి ఆలోచనలతోనే తన హోటల్ కి చేరుకుంటాడు. అజయ్ ఏదో బిజినెస్ పని మీద ఒక మీటింగ్ అటెండ్ అవ్వటానికి వచ్చాడు. స్వాతి వేరే ఊరు నుండి వస్తూ ఇలా ట్రైన్ లో అజయ్ ని కలిసింది. రూమ్ కు వచ్చిన అజయ్ ఫ్రెష్ అయి తను వెళ్లాల్సిన మీటింగ్ రెడీ అయి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ అజయ్ కంపెనీలోనే అరేంజ్ చేశారు. అజయ్ ని చూడగానే అక్కడ మేనేజర్ తనని సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ రూమ్ కి తీసుకెళ్లారు. మీటింగ్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉండడంతో అజయ్ ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కాసేపటికి మీటింగ్ రూమ్ అంతా జనాలతో నిండిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రజెంటేషన్ ఎవరు స్టార్ట్ చేస్తారా అని. అందరి ఆలోచనలకు అడ్డు కట్ట వేస్తున్నట్టుగా ఒక వ్యక్తి ప్రాజెక్టర్ దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న వాయిస్ విని అజయ్ ల్యాప్టాప్ నుండి తల ఎత్తి చూశాడు. అంతే, తన కళ్ళు ఆనందంతో మెరిశాయి. మనసులో స్వాతి నువ్వు ఇక్కడ అని అనుకున్నాడు. ఇంతకీ మీటింగ్ ఏంటి అంటే అజయ్ వాళ్ళ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కావాలి. అదేమో మన స్వాతి వర్క్ సిజేఎస్ కంపెనీ వాళ్ళు చేయటానికి ఇది డెమో అన్నమాట. స్వాతి చాలా బాగా ప్రజెంట్ చేసింది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. అజయ్ అయితే తన ప్రజెంటేషన్ కంప్లీట్ చేయగానే, గ్రేట్ జాబ్ మిస్ స్వాతి, ఐఎమ్ టోటల్లీ ఇంప్రెస్డ్, మేము ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యామని చెప్పి అక్కడ ఉన్న మేనేజర్ వైపు చూసి, మనం మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాము అని అన్నాడు. మేనేజర్, అలాగే సార్, థ్యాంక్ యూ. స్వాతి, థ్యాంక్ యూ సార్. కానీ మనసులో మాత్రం, ఇదేంటి ప్రాజెక్ట్ అజయ్ వాళ్ళ కంపెనీ కోసమా? ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే నేను వాళ్ళతో వర్క్ చేయాలా? నో నెవర్, నేను వెళ్ళను అని తన మనసులో అనుకుంటుంది. మేనేజర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక
స్వాతి దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ స్వాతి, మీ వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చింది. ప్రాజెక్ట్ 3 months లో కంప్లీట్ అవ్వాలి. ప్రాజెక్ట్ అయ్యే వరకు టీం అంతా వాళ్ళ ఆఫీస్ లోనే వర్క్ చేయాలి. అందరికి ఫుడ్, అకామిడేషన్ అన్ని వాళ్ళే చూసుకుంటామన్నారు. అందుకని నువ్వు మన టీం అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్వాతి, సార్ నాకు అస్సలు కుదరదు. మీకు నా సిచ్యువేషన్ తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు? స్వీటీని వదిలేసి నేను ఉండలేను. మేనేజర్, నాకు తెలుసు స్వాతి, నీకు నచ్చితే అక్కడే జాబ్ కంటిన్యూ చేయొచ్చు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను. సో స్వీటీని కూడా తీసుకెళ్ళు. నువ్వు కావాలంటే 1 week ఆగి వెళ్ళు. మిగిలిన వాళ్ళని వెంటనే పంపిస్తాను. స్వాతి, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి. మేనేజర్, సరే స్వాతి, కానీ మన కంపెనీ భవిష్యత్ నీ నిర్ణయం పై ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు. ఉంటానమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు.